నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రముఖ గాయని, ఆధ్యాత్మిక గురువు కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య సంకీర్తన విభావరి ప్రేక్షకుల తన్మయత్వంలో ముంచింది. మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం మన్సారియా, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక పదంలో పయనించడం ద్వారా సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని, అటువంటి వాటికి అన్నమయ్య సంకీర్తనల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం వేలాది మంది ప్రేక్షకులతో నిండిపోయింది. అనంతరం కొండవీటి జ్యోతిర్మయి ముందుగా అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను వివరించి, అనంతరం పలు సంకీర్తనలు రసరమ్య భరితంగా గానం చేశారు. ప్రజలు వేలాదిగా తరలి రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భక్తులకు లడ్డూ ప్రసాద వితరణ చేశారు. Release,
ప్రకాష్ గారిని, SGVS ఫంక్షన్ హాల్ ఆంజనేయులు గారిని, అనుష హోండా వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేను ఇప్పుడు చదివిన పేర్లు వారు దయచేసి అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తి. తర్వాత SP గారు శ్రీ AR దామోదర్, MP ఒంగోలు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సంతనూతలపాడు BN విజయ్ కుమార్ గారికి చిరు సత్కారం. శ్రీరామచర్ల సత్యనారాయణ గారు చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సతీమణితో సహా. గొట్టి గారు అధ్యక్షులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గంగాడ సుజాత గారిని మేయర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కూడా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చైర్మన్ AP మారిటైమ్ బోర్డ్, DSP శ్రీనివాస్ గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ గారిని వేదికపైకి రావాలి. కంది రవిశంకర్ గారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
వచ్చిందిగా కోరుకుంటున్నాం సతీ సమేతంగా. అలాగే గూడూరి ఎరిక్షన్ బాబు గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ టు కమ్ ఆన్ టు ద డేస్. వి రియలీ వాంట్ యు ఆన్ ద స్టేజ్ సర్. ఇచ్చేశారు, వారికి చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రైడ్ మీడియా వెంకటేష్ గారికి చిరు సత్కారం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. ఈరోజు చాలా సుదినం, భోగి అలాగే పౌర్ణమి. ఒంగోలు నడిబొడ్డున ఎమ్మెల్యే గారైన జనార్దన్ గారు వారి దంపతులు ఈ ఒంగోలు ప్రాంత వాసులందరికీ కూడా సంకీర్తనని వినిపించాలని, తద్వారా మంచి సంస్కారాలని వాళ్ళందరూ కూడా పొందాలని, అలాగే కాకుండా భక్తి ద్వారా మనం ఎన్నో రిఫర్మేషన్స్ చేసుకోవచ్చు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము అలాగే నమ్మకం కలిగినటువంటి దంపతులు వాళ్ళు. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా కష్టపడి ఈ ప్రాంగణాన్ని అంతా తీర్చిదిద్ది సంకీర్తనను అందరికీ వినిపించడానికి వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది ఈ ఒంగోలు వాస్తవ్యులందరికీ కూడా. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిరాటంకంగా జరగాలని, మండల స్థాయిల్లో కూడా వారు ఇట్లాంటివి కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ, ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా ఉండడానికి కారణం ఈరోజు పౌర్ణమి కావటం కూడా. ఇది చాలా గొప్పదైనటువంటి సుదినం, ఎందుకంటే మనందరి హృదయాలు చాలా ఆహ్లాదంగా చాలా చక్కగా ఉచ్చ స్థితిలో ఉంటాయి పౌర్ణమి రోజున అందరి మనస్సులు. అప్పుడు మనం సంకీర్తన చేస్తే అది బృందావనమే అవుతుంది. అట్లా ఒంగోలు ప్రాంతం అంతా కూడా బృందావనం అయిందని నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే శుద్ధమైనటువంటి ప్రేమ అలాగే శుద్ధమైనటువంటి ప్రజ్ఞ ఇచ్చినటువంటి పరమాత్మ అందరికీ దీన్ని ఇంకొంచెం బాగా నిర్వహించడం వల్ల తప్పకుండా మనం కావాల్సినటువంటి మనం చేసుకోవాల్సినటువంటి సమాజ నిర్మాణం ఏదైతే ఉందో అది సాకారం అవుతుందని, అలా ఇలాంటి ఎమ్మెల్యేస్ జనార్దన్ గారు లాంటి ఎమ్మెల్యేలు మనకి ఉండగలిగితే నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో చోట ఏదో మండల స్థాయిలోనైనా జరుగుతూ ఉంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి మంచి సమాజము, మనం అనుకున్నటువంటి మంచి రాజ్యము తప్పకుండా ఏర్పడుతుందని, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మనం స్వామివారిని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కటి పంటలు అలాగే అందరికీ ఆయువు ఆరోగ్యము కావాలని సంకీర్తన చేయటం నా యొక్క అదృష్టం. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. పౌర్ణమి తిథి స్కందగిరి శ్రీగిరి గిరి ప్రదక్షిణ సేవా కమిటీ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి వారి ఆధ్వర్యంలో పుష్యమాస పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం జయరామ్ హాల్ సెంటర్ వద్ద ఉన్న గోశాల నుండి కొండ మీద శ్రీగిరి స్కందగిరి వరకు ప్రతి నెల పౌర్ణమి రోజు జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు సోమవారం గిరి ప్రదక్షిణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులతో అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో ఒంగోలు నగరవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారితో గోవిందనామ సంకీర్తనలు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
నగరోత్సవంలో భక్తులు అడుగడుగున స్వామివారికి హారతలు ఇస్తూ నీరాజనాలు పట్టారు. అనంతరం కొండమీద శ్రీగిరి స్కందగిరి వద్ద భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనం చేశారు. జయ నమస్కరోమి ఏడుకొండలవాడ ఏకరమణ గోవింద గోవింద ప్రణమ పార్వతీపతయే భవే భవే ఆదిరణే భగవత్పద జయ నమః మహాదేవే మహేశ్వరతే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ ధీమహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ భాగవతం భగవాన్ రాయమా కృపయా దేవ శరణాగత వజ్జనాన్ అంజనా శరణాగత శరణం गणाधपतये नमः प्रणव देवी सरस्वती वाजर्भिर्वाजिनीवते तेनाममित्रवदोदरी महोदलवच्यै नमः गुरुब्रह्मः श्रीगुरुभ्यो नमः हरि ओम् नमः ओं नारायणाय नमः नारायण ओं विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्ण फलसिद्ध्यर्थं मम मनसंकल्पित सिद्ध्यर्थं पौर्णमिदिना साम्बिका समेत श्री राष्ट्रं धारयतां ध्रुवो अयं मुहूर्तमुहूर्त शिवेन्द्रिये प्रतिष्ठते रोजनो रोजमान शोभन शुभमान कल्याणः शिवेन्द्रिये प्रतिष्ठते కాలం ఉంది తీసుకొని రండి గోవింద 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 గోవింద
మనోభిష్టవస్తు తదాస్తు. శ్రీగిరిలో వేయించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వస్తున్న విషయం తెలిసిందే. మరియు ప్రతి పౌర్ణమికి ఈ యొక్క గోశాలలో మళ్ళీ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని చక్కగా స్వామివారు కురేపుగా బయలుదేరి చక్కగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రాంగణంలో కొలువుతీరినటువంటి శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి సన్నిధానానికి చేరుకోవడం విషయం తెలిసిందే. ఇటువంటి మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పొరుగు వారికి మరియు మీ బంధువులందరూ కూడా తెలియజేసి ఇటువంటి ఈ మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. ప్రతి నెల వచ్చిన పౌర్ణమి తెలియండు మరియు ప్రతి నెల శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి ఈ గిరిపదక్షిణ కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా స్వామివారి యొక్క తీర్థపదార్థాలు స్వీకరించి స్వామివారి గొప్ప పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఏడుకొండలవాడ వెంకరమణ గోవింద గోవింద హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆటపాటలతో పాటుగా చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, సామాజిక సేవలో యువత ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ ద్వారా తన వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నతనం నుంచే ఉన్నతమైన విలువలతో కూడిన జీవన ప్రమాణాలను తల్లిదండ్రులు చిన్నారులకు నేర్పించినట్లయితే మనం ఆశించిన మెరుగైన సమాజం చూడవచ్చని అన్నారు. కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార యంత్రాంగం మరియు 120 మంది స్థానిక దాతల సహకారంతో గద్దలగుంట పార్కు, మహాప్రస్థానం, ఆరామ క్షేత్రం వంటివే కాకుండా ఇటీవల మహిళల సర్వతోముఖాభివృద్ధికి మహిళా భవన్ నిర్మించామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 32వ డివిజన్ అధ్యక్షులు ఆరిగ శంకర్రావు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆరిగ శైలజ, శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, రైజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతకుమారి, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, ప్రముఖ న్యాయవాది చిట్టం శ్రీనివాసరావు, అవయవదాన ట్రస్ట్ మెంబర్ జి నాగేశ్వరరావు, ఉమ్మడి శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా 14 రకాల ఆటల పోటీలలో గెలుపొందిన 100 మందికి మంత్రి శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామ్ సాయి డ్యాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శన సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. చక్కగా ఉపన్యాసం చెప్పగలిగిన ఉద్దేశంతో డయాస్ మీద ఒక్క నిమిషం మాట్లాడింది. దయచేసి గట్టిగా చప్పట్టు రూపంలో గట్టిగా ఉండాల్సింది. ఎందుకంటే భయం పోగొట్టాలా. ఏ టీచర్ గారు దగ్గరికి తీసుకెళ్ళి మనం జడ్జిమెంట్ ఇవ్వాలి. అలాగే ఒక ముగ్గేయించాము, మనం దాని గురించి ఎంత చర్చ జరిపి దానికి ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే మీలో ఉత్సాహాన్ని ఏ విధంగా కల్పించాలి మీరు పాల్గొనటానికి. చాలా పెద్ద వయసు వాళ్ళు, 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ముగ్గుల పోటీలను అబ్జర్వ్ చేస్తే వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు ముగ్గులు వేశారు, అలాగే 60 ఏళ్ళ వాళ్ళు కూడా ముగ్గులు వేయడం జరిగింది. ఈరోజు నా ప్రోత్సాహం ఏ విధంగా జరుగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ ఒకటి ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటే నాకు తెలుస్తుంది. 23 సంవత్సరాల క్రితం ఒక ఊరిని మనం డెవలప్ చేసుకోవాలనుకొని ఒక కమిటీ తయారవటం, 23 సంవత్సరాలుగా కంటిన్యూస్గా దాని మీద వర్కౌట్ జరగటం, వచ్చినవన్నీ కూడా ఇప్పుడు ఒక లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే మనం మహిళా భవనాన్ని కట్టుకున్నాం. అలాగే ఆరామ క్షేత్రం, ఇవన్నీ కూడా గ్రామాభివృద్ధి కమిటీ వలన వాళ్ళ ప్రోత్సాహం, రకరకాలుగా వాళ్ళ శ్రద్ధ వలన ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదే విధంగా గద్దలగుంటలో ఇంకా చాలా సంవత్సరాలు
ఈ పండుగ జరుపుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇలాగే కండక్ట్ చేయాలి. గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా గద్దలగుంట ఇంకా అభివృద్ధి చెందాలి. పిల్లలందరూ కూడా స్టడీస్ మీద జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసుకొని వాళ్ళు ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేడం శైలజ గారు ఎక్కిన ఆమె ఎక్కిన, ఎందుకంటే మహిళ ఎదగాలంటే చదువు చాలా అవసరం. అందుకనే మనం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ వేదికలు మీద కానీ బయట మనకున్న కమిటీ హాల్స్లో కానీ పిల్లల కోసం చైతన్యం కోసమే హాల్స్ ఏర్పాటు చేసాం. ఈ యొక్క గేమ్స్ కూడా ఏర్పాటు ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఆమె ఒక ప్రొఫెసర్గా ఈరోజు మనం గదలగుంట ఉందని ఘనంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇందాక పీటీ మాస్టర్ వినోద్ కుమార్ని వచ్చినారు. కొద్దిగా ఈసారి ఆయన రావటం వల్ల గేమ్స్ చాలా ఈజీ అని, ఆయన క్విజ్ కాలేజీ 2-3 కాలేజీల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మన రాబోయే రోజుల్లో గదలగుంటకు కూడా తను పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ ఒకటి, డ్రాయింగ్ ఒకటి నేను కంటిన్యూగా చేద్దాం సార్ ప్లీజ్. పండించినటువంటి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకునే సమయంలో ఈ పండుగ జరుపుకుంటున్నాం. కానీ గిట్టుబాటు ధర లేక దేశ సరిహద్దుల్లో గడ్డగట్టే చలిలో రైతు సమ్మె చేస్తున్నాడు. ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. ఒక రకంగా రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. రైతు దుఃఖంతో కన్నీళ్లతో ఈ దేశం సుభిక్షంగా ఉండదు. మనకి గడ్డు రోజులు రాబోతున్నాయి అనే దానికి ఇది ఒక విషమ సూచిక. చేదు నిజం. మనమందరం వారి కష్టాన్ని గుర్తుంచుకొని ఈ సంక్రాంతి సందర్భంగా రైతు తృప్తిగా ఉండేదానికి ఏం చేయగలమో మనమందరం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ. కాపాడుకోవడం కోసం దాన్ని ఆయన చెప్పిన తర్వాత ఆర్య శంకరరావు గారిని కూడా సాధారణంగా వస్తున్నారు. కానీ మా డిజైన్ కాబట్టి గదలగుంట పనులని ఇప్పుడు 12 పనులు మా దగ్గర ఉన్నాయి. ఎమ్మెల్యే రాలేదు కాబట్టి ఆ షీట్ తేలేదు. ఒక రోజు పోయి అందరూ పోయి ఇచ్చేస్తాము. కాబట్టి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎన్ని పనులు గౌరవనీయులు వేదిక మీద ఉన్న అదేవిధంగా ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనమెంట్ యాక్టివిటీస్లో ఆర్ఈ శ్రీనివాసరావు దగ్గర 25 సంవత్సరాల నుంచి ఇది 23 సంవత్సరాల నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. ఈ పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల పట్ల ప్రజల పట్ల మంచి అవగాహనతో వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని అవి వాళ్ళు తెలుసుకొని ఈ పొలిటికల్ అంటే రాజకీయ పార్టీ వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళు దాన్ని ఆమోదించడం, ఆ పనులు జరగడం చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మన గద్దలగుంటకి డెవలప్మెంట్ జరిగింది అంటే నాకు తెలిసినంత వరకు ఈ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఏది ప్రజలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి. అదేవిధంగా అది జనార్దన్ గారు 2014లో వచ్చినప్పుడు కానివ్వండి, అదివరకు వచ్చేసేసి ఎంపీ గారు కానం బలరాం గారు, కృష్ణమూర్తి గారు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మళ్ళా జనార్దన్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దగ్గర ఇప్పుడు వరకు మన గద్దలగుంటకి ఏ అయితేనేమి శ్మశానం కావచ్చు, లేకపోతే ఆరామక్షేత్రం కావచ్చు, ఈ మహిళా భవనం కావచ్చు, ఇక రకరకాల అయినా కానీ వాటికి స్థలాలు కేటాయించింది టీడీపీ హయాంలోనే మహిళా భవనానికి సంబంధించిన విషయాల్లో. అదేవిధంగా ఇప్పుడు దగ్గర 5 కోట్ల దాకా కూడా మనకి తెలుగుదేశం పార్టీ నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులే ఇప్పటి వరకు జరిగినాయి. ఇప్పుడు మళ్ళా జనార్దన్ గారు గెలిచి
ఇప్పుడు ఈ డెవలప్మెంట్ వచ్చేసి డ్రైవ్ కార్యక్రమం మున్సిపాలిటీకి సంబంధించిన శానిటేషన్ కావచ్చండి, అదేవిధంగా ఇంకా రకరకాల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్న వచ్చారు డ్రైవ్ ప్రోగ్రామ్ 1 వీక్ జరిగింది. ఆ 1 వీక్లో వచ్చేసేసి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఏందనేది తీశారు. మన సచివాలయం భవనం వచ్చేసి అద్దీంట్లో ఉంటున్నారు కాబట్టి అది తీసుకెళ్ళి అటు మన శ్మశానంకెళ్ళి ఉన్న మన స్థలం ఉంది మున్సిపాలిటీకి సంబంధించింది, అక్కడ కట్టడం జరుగుతుంది. దానికి నిధులు కూడా కేటాయించారు. ఏదైనా కానివ్వండి, ఒక రాజకీయ పార్టీ కాదు, మనం కూడా ప్రజలు కూడా సహకరించాలి. మనం కూడా మన వంతు వాళ్ళతో కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. 14 పనులు ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరుగుతాయి, అవి చేపిస్తాము. ఆ లిస్ట్ కూడా రేపేసి అందరం కలిసి పోదాము. ఇప్పుడు ఇందాక చెప్పాను, మన గెదరగుండు పార్క్ ఎకరా స్థలం కాపాడుకున్నామంటే అది మంత్రి సీనన్న అలాగే ఆరాం క్షేత్రం ఈ 2 ఆయన టైంలో జరిగినాయి కాబట్టి ఎప్పుడైనా ఆయన పిలుస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.